స్కిన్ పైన రెడ్ ర్యాషెస్ లేదా స్కిన్ ఇరిటేట్ అవ్వడం, స్కిన్ డ్రై అవ్వడం ఇలాంటివన్నీ ఫేస్ చేసే ఉంటావు కదా. అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా ఫేస్ చేస్తూ ఉండొచ్చు. ఇవన్నీ దేని వల్ల వస్తాయంటే ఆబ్వియస్లీ నీ స్కిన్ ని నువ్వే డ్యామేజ్ చేస్తావు. మాట్లాడుకుందాం దాని గురించి. దానికంటే ముందు నీకు ఒక చిన్న పిట్టకథ చెప్పాలి. ఆ పిట్ట ఎవరో కాదు, నేనే. నా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ నేను పీజీల్లో హాస్టల్లో ఉండేవాడిని. ఇంట్లో ఉన్నప్పుడేమో మా నాన్న ఏ సోప్ తెస్తే ఆ సోప్ వాడేవాడిని. పర్టికులర్గా మన ఫ్యామిలీస్ అందరికి హోల్సేల్ గా ఒక బ్రాండ్ అతక్కపోతుంది అనమాట. ఫర్ సపోజ్ మా ఫ్యామిలీకి మైసూర్ శాండిల్, సో ఆ మైసూర్ శాండిలే వాడేవాళ్ళం. ఎప్పుడైతే నేను హాస్టల్కి పీజీకి షిఫ్ట్ అయ్యానో డిఫరెంట్ టైప్ ఆఫ్ సోప్స్ వాడేవాడిని మంత్కి ఒకసారి. అలా వాడడం మొదలెట్టిన తర్వాత నా స్కిన్ ర్యాషెస్, డ్రైనెస్, ఇంకా ఇరిటేషన్లో మామూలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. ఎందుకు ఇలా జరుగుతుందని రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడే నాకు ఈ pH అనే కాన్సెప్ట్ గురించి తెలిసింది. pH అంటే ఏం లేదు, పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అంట. దీన్ని 1 to 10 మధ్యలో మెజర్ చేస్తారు. ఇంతకు మించి మనకు కూడా తెలీదు, ఎందుకంటే ఐ హేట్ ఫిజిక్స్. అందుకే 10 తర్వాత కట్ చేసి ఎంఈసీ జాయిన్ అయ్యాను. ఇవన్నీ పక్కన పెడితే మన స్కిన్ పైన కూడా ఒక థిన్ లేయర్ ఉంటుంది. దాన్ని యాసిడ్ మ్యాంటైల్ అంటారు. దాని pH వాల్యూ అరౌండ్ 4.5 to 5.9 ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు మంత్కి ఒక సోప్ మారుస్తూ కూర్చున్నాం అనుకో, మన స్కిన్ పైన ఉన్న లేయర్ డ్యామేజ్ అయ్యి ఇరిటేషను, రెడ్డిష్నెస్ ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతాయి. అంటే ఏంది బ్రో, జీవితంలో ఒకే సోప్ వాడాలంటే అవసరం లేదు. ఈ సోప్స్ కూడా ఒక pH వాల్యూ ఉంటుంది. మన స్కిన్ కి సెట్ అయ్యే pH వాల్యూ ఏ సోప్ లో ఉందో దాన్ని వాడితే సరిపోతుంది. అంటే ఇప్పుడు ప్రతి సోప్ ని తీసుకెళ్లి ల్యాబ్ లో టెస్ట్ చేయాలంటే అది కూడా అవసరం లేదు. అమెజాన్ లో ఈ pH వాల్యూ పేపర్స్ అని కొన్ని దొరుకుతాయి. అరౌండ్ 150 నుంచి 170 వరకు ఉంటుంది. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తారు. సో నీ ఫేవరెట్ సోప్ ఏంటో దాన్ని తీసుకొని లైట్గా వాటర్ అప్లై చేసి ఆ పేపర్ అంటించామనుకో, నీకు ఆటోమేటిక్గా దాని pH వాల్యూ అర్థమైపోతుంది. అండ్ మన బాడీ స్కిన్కి సెట్ అయ్యే సోప్స్ అన్నీ 5.5 to 6.5 pH లెవెల్ మధ్యలో ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం సోప్స్ ఎందుకు మారుస్తాం అంటే ఈ అడ్వర్టైజ్మెంట్ చదవడుతుంది. సంతూర్ మామీ అని, మహేష్ బాబు లాంటి లుక్ అని చెప్పి మంచిగా అడ్వర్టైజ్మెంట్ చేసి మనల్ని కవ్విస్తారనమాట. బేసిక్గా మనం సోప్స్ ఎందుకు వాడతాం? మన స్కిన్ పైన ఉన్న డర్ట్ని క్లీన్ చేసుకొని హైజీన్గా ఉండడానికి వాడతాం. సో నెక్స్ట్ టైం ఇలాంటి స్టంట్స్కి, యాడ్స్కి పడిపోకుండా నీ స్కిన్ ఫ్రెండ్లీ సోప్ ఏదో తెలుసుకొని యూస్ చేసుకో. ఫైనల్గా మీ అందరికీ ఒక క్వశ్చన్, ఈ సోపు, ఈ బాడీ వాష్ వీటిలో ఏది బెటర్ అని మీ ఒపీనియన్ డెఫినెట్లీ కమెంట్ చేయండి. నా ఒపీనియన్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను.